వెరీ గుడ్ మోహన్ గారు, బాగా చేశారు, నీట్ గా ఉంది. ఓకే, ఒక కీవర్డ్ ప్లానర్ వీడియో చూసారా? అదే కీవర్డ్ టైప్స్, మ్యాచ్ టైప్స్ వీడియోస్ చూసారా? మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. అది చూశాను కానీ కొంచెం పవర్ ఆఫ్ వల్ల మొత్తం చూశాను కానీ నాకు దానికి ముందు క్లాసులు కొంచెం వెళ్ళలేదు కదా, నాకు అంత క్లారిటీ లేకుండే. బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. ఐ థింక్ సో. యా, మాక్సిమం కీవర్డ్ ప్లానర్ వరకు అంటే అర్థమైందంటే ఆ ముందు ఇప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది మీకు. ఆ 2 వీడియోస్ కూడా కంప్లీట్ చేసేయచ్చు. ఓకే, నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ క్లయింట్ ఏంటి? హోటల్స్ మేడం. రెస్టారెంట్సా? హోటల్స్. లేదా 3 స్టార్ 5 స్టార్ అలా ఏం లేదా? ఎందుకంటే మనకి కీవర్డ్ మాక్సిమం సెర్చ్ చేసే వాళ్ళు ఒక మాదిరి వాళ్ళు 3 స్టార్ అని పర్టికులర్ గా మెన్షన్ చేస్తారు. చేస్తారు. రిచ్ వాళ్ళు ఖచ్చితంగా 5 స్టార్ 5 స్టార్. 7 స్టార్ అని మెన్షన్ చేస్తారు. సో మనకి ఇక్కడ కీవర్డ్స్ లో ఎక్కడా లేదు కదా స్టారింగ్. లేదు మేడం. ఎందుకు మిస్ చేశారు? యాక్చువల్ ఓకే అదే నేను దానికి ముందు కీవర్డ్ మ్యాచ్ టైప్స్ అనేది జస్ట్ నిన్న రికార్డింగ్ లోనే మీరు లైవ్ క్లాస్ లో విన్నాను. ఈ బ్రాడ్ ఫ్రేస్ ఎగ్జాక్ట్ నెగిటివ్ అనేది. సో నాకు ఆ 3 టైప్స్ గురించి ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. లేదు మేడం. నెక్స్ట్ టైం దానివల్ల ఒకసారి అంచనా వేయండి ఆ బిజినెస్. ఇప్పుడు మీది ఆ బిజినెస్ అన్నట్లు లెక్కేయద్దు. మీరు అక్కడికి విజిట్ చేయాలనుకుంటున్నారు, ఊటీ వెళ్దాం అనుకుంటున్నారు, ఏమని సెర్చ్ చేస్తారు? ఎన్నో విధాలుగా సెర్చ్ చేస్తాం కదా. ఎస్ మేడం. అవన్నీ మీకు ఐడియాస్ రావాలి. దాన్ని బట్టి కీవర్డ్ ప్లానర్స్ లో ఏం కీవర్డ్స్ వస్తున్నాయి, ఏది వర్త్ ఇట్, ఓకే. అలా ఎస్టిమేట్ చేసి మినిమం ఒక 30-50 కీవర్డ్స్ అన్నా పెట్టుకోవాలి. ప్రతి ఒక్క ఓకే. బిజినెస్ మీకు హెల్ప్ అవుతుంది అనమాట. క్లయింట్ వచ్చినప్పుడు ఈజీ అవుతుంది. ఓకే మేడం. ఓకే, నెక్స్ట్. ఓకే అండి.